నేను అడుగుతున్నా, సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ తండ్రి ఇచ్చాడు మీకు, మీ తాత ఇచ్చాడు మీకు. ఇది వారసత్వ హక్కు. జగన్ ఇంకొక డేంజర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న మీ ఆస్తి పత్రాలు ఫస్ట్ మొదట ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది మన ఆస్తులు పత్రాల మీద, జగన్ బొమ్మ వచ్చింది, దాన్ని డిజిటలైజ్ చేసేస్తున్నాడు. అంటే రేపు పొద్దున మన ఆస్తుల్ని అతను వస్తే తాకట్టు పెట్టేస్తాడు, గుర్తుపెట్టుకోండి. జగన్ డేంజర్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. జగన్ మద్దతుదారులు కూడా చెప్తున్నా, మీ ఆస్తి పత్రాలు అతన్ని గనక గెలిపిస్తే మీ ఆస్తి పత్రాలు జగన్ చేతిలో ఉంటాయి. అన్ని డిజిటలైజ్ చేసేశాడు, మీ ఆస్తుల్ని దోచేస్తాడు. మీ జగన్ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఎలక్షన్ల మూమెంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆంధ్రాలో ఒక దుమారం రేపుతున్నట్లే కనిపిస్తుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతులకు నష్టం కలుగుతుందంటూ ఒక పార్టీ, లేదు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతుల భూములు రైతుల చేతుల్లోనే ఉంటాయి, రైతుల భూములకి నిజమైన హక్కుదారులు రైతులే అవుతారని చెప్తూ మరొక పార్టీ చెప్తా ఉంది. ఇక కొన్ని పార్టీలేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా జగన్కి ఫేవర్గా ఉందని, జగన్ భూములు కాజేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడని చెప్తుంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్ రైతులకు ఫేవర్గా తీసుకొని వచ్చాడు, ఈ యాక్ట్ వల్ల రైతులకి నిజంగా వాళ్ళ భూమి ఎక్కడుంది, ఎంత ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయం తెలుస్తుంది, వాళ్ళ భూమికి వాళ్ళే హక్కుదారులు అవుతారని జగన్ చెప్తా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది రైతులకి ఫేవర్గా తీసుకొచ్చిన యాక్ట్ అని ఆయన చెప్తా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక పార్టీల నేతలు ఏమనుకుంటున్నారు అనే విషయం గురించి మనం చిట్టిబాబు గారిని అడిగి తెలుసుకుందాం ఫోన్ ఇన్లో. నమస్కారం చిట్టిబాబు గారు. నమస్కారం చిట్టిబాబు గారు. సార్, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అడుగుదామని మిమ్మల్ని కాల్ చేశాం సార్. సార్, ఎలా ఉంది సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది సార్? మీరు తిరుగుతారు కదా. ప్రజలకు బాగా నిజం తెలిసిపోయిందమ్మా. ఈ చంద్రబాబు యొక్క డ్రామా, నాటకం, బూటకం అన్ని బయటపడింది. అంటే ఏ విధమైన నిజం సార్? ఏ విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది పురంధేశ్వరి ప్రెస్ మీట్ లో చెప్తూ కానీ డైరెక్ట్ గా ఖండించడం చేయట్లేదు, కానీ అది నీతి ఆయోగ్ కేంద్రానికి సజెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ అది. ఈ పాలసీని అవి అసెంబ్లీలో చాలా గొప్పగా వర్ణిస్తూ ఆయన తెలుగుదేశం క్యాండిడేట్ అయ్యావుల కేశవు అసెంబ్లీలో మాట్లాడి చాలా గొప్ప స్కీమ్ ఇది, ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన దాని మీద నడుస్తున్నాం ఇప్పటికీను, ఎవరిది ఏంటో అన్ని బినామీలు ఉన్నాయి, దొంగ డాక్యుమెంట్ తోటి వచ్చినాయి, ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేయాలని నీతి ఆయోగ్ సజెస్ట్ చేసేది. దాన్ని రాజస్థాన్ గవర్నమెంట్ నడిపిస్తుంది, ఇతర దేశాల్లో కూడా ఉంది. చాలా గొప్ప. అంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఉందా సార్ ఇది ఆల్రెడీ? రాజస్థాన్ లో ఆల్రెడీ నడుస్తుంది. ఓకే ఓకే. ఇతర దేశాల్లో కూడా ఉంది. ఇది ఏంటంటే ఒక పారదర్శకత కోసం ఎప్పుడు ఈ బ్రిటిష్ వాడు 18వ దీంట్లో 19వ సెంచరీలో అప్పుడు పెట్టిన చట్టం దాని మీద ఇప్పటికీ నడుస్తున్నాం. కనుక డాక్యుమెంట్లు నిజాయితీ ఎవరిది దొంగ డాక్యుమెంట్, ఈ పిరామిడ్ డాక్యుమెంట్ ఏమి తెలియకుండా నడుస్తున్నది. దాన్ని అరికట్టడానికి ఒక పారదర్శకానికి కేంద్ర నీతి ఆయోగ్ సలహా సజెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ఇది, జగన్ తీసుకొచ్చింది కాదు. దీన్ని ఇదే తెలుగుదేశం అసెంబ్లీలో ఘనంగా బలగుద్ది మరి ఇది ఉండాలి, ఇది చెయ్యాలి. సార్, ఎప్పుడు సార్ చెప్పింది? తెలుగుదేశం మేము చెప్పలేదు అని అంటుంది. పయ్యావుల కేశవ్ చెప్పారని మీరు అన్నారు. ఏ టైం సార్? రికార్డెడ్ అమ్మా, అసెంబ్లీ రికార్డెడ్. అసెంబ్లీలో మాట్లాడేది చంద్రబాబు వయ్యావుల కేసు అసెంబ్లీలో ఈ మాట్లాడిన మాట రికార్డెడ్.
ఏదైనా అబద్ధాలు ఏ టైం సార్ 2019 ఆర్ 18? ఏదమ్మా ఏ టైంలో మాట్లాడారు సార్ దీని గురించి? 2019 తర్వాత 20లో అనుకుంటా అసెంబ్లీలో ఉన్న అసెంబ్లీ రికార్డ్స్ ఓకే సార్. తెలుగుదేశం అంటే ఓన్లీ పయ్యావుల కేశవ్ గారే మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేదా సార్? తెలుగుదేశం అసెంబ్లీలో తెలుగుదేశం నాయకుడిగా మాట్లాడాడు. పయ్యావుల కేసు బయట ఏదో ఇండిపెండెంట్ గా అవును సార్, తెలుగుదేశం పార్టీయే పయ్యావుల కేశవ్ అని తెలుసు, కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదన్నట్లు ఉంది అక్కడ, అందుకని అడుగుతున్నా. చంద్రబాబు సంబంధం చంద్రబాబు నాయకుడు అసెంబ్లీలో పార్టీ అసెంబ్లీలో మాట్లాడిందంటే అసెంబ్లీలో మాట్లాడటం అంటే అది ఉన్న ఆషామాషికి జోకులు కాదు కదా. అంటే మద్దతు ఇచ్చిందా సార్? చంద్రబాబు అనుమతి లేకుండా మాట్లాడు కదా, ఒక అధ్యక్షుడు అనుమతి లేకుండా, ఓకే, ఒక పార్టీ అధ్యక్షుడు అనుమతి లేకుండా పార్టీ ఎమ్మెల్యే ఇష్టానికి మాట్లాడతాడా అందుకు అసెంబ్లీలో? మరి ఇప్పుడు దుర్మార్గం దౌర్జన్యం ఇది మొత్తం జగన్ ల్యాండ్ తీసుకోవడానికి చేస్తున్న పని అని చెప్తున్నారు కదా. అదే చంద్రబాబు అబద్ధాలు ఆడటంలో నైపుణ్యుడు. అబద్ధాలు ఆడబోద్దా దాచుడు దోచుడు ఇవన్నీ వెనక పెట్టిన విద్య. ఎంత దిగజారి ఒక శుభ్ర రాజకీయాలు చేసే మనస్తత్వం చంద్రబాబు. చంద్రబాబు ఈ మాట మాట్లాడటానికి నాలుగు కనుక ఏ పిచ్చి అబద్ధమైనా మాట్లాడి ప్రజలను ఏదో మభ్య పెట్టి ప్రజలను ఏదో భ్రమలో తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు. అది ఒక చండాలపు చర్య. తన పార్టీ ఇది ఏది అందుతో జగన్ తీసుకొచ్చింది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి పంపించి చెప్పిన సూచన చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి, పారదర్శకంగా ఉండాలి, డాక్యుమెంటేషన్ చేయాలి. డిజిటల్ చేస్తే దాన్ని ఎవరు కలిగిస్తానికి ఉండదు, ఎవరు హక్కు వాళ్ళది. అయితే సార్ ఒక మాట వినిపిస్తుంది కదా సార్, ఒరిజినల్ వచ్చేమో ప్రభుత్వం దగ్గర ఉంటాయి, జిరాక్స్ వచ్చి వీళ్ళ దగ్గర ఉంటాయి, కాబట్టి ఇది మొత్తం జగన్ కొట్టేయడానికి చేసిన కుట్ర అని తెలుగుదేశం పార్టీలు కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎలా తయారైందంటే దుష్టభూయిష్టమైన పార్టీగా తయారైంది. నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడటం, నోటికొచ్చిన దౌర్భాగ్యం మాట్లాడటం చండాలంగా తయారయ్యారు వాళ్ళు. అందుకని ఇది నందమూరి తెలుగుదేశం కాదు, ఇది నారా తెలుగుదేశం. నందమూరి తెలుగుదేశం అనేది రామారావు గారు రక్తంతో నిర్మించిన పార్టీ. త్యాగం, ధర్మం, ప్రగతి అని పయనించాడు ఆయన. ఈ నారా తెలుగుదేశం టీడీపీ అన్నదా తీసుకో, దాచుకో, పంచుకో అన్నట్టు, దోసుకో అన్నట్టు తయారయ్యారు. ఈ దరిద్రం మాట ఎలాగ మాట్లాడతారు? అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఎక్కడో మాట్లాడి, ఎక్కడో ప్రెస్ మీట్ లో మాట్లాడు, ఆయన సొంత ఒపీనియన్ అనొచ్చు. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా మాట్లాడితే చంద్రబాబుకి నాకు సంబంధం లేదని, చంద్రబాబు ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్, చంద్రబాబు సభ్యుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడతారు. ఏదైనా జనాలకు చెవులో పువ్వులు పెట్టాలనుకుంటే ఇంత పచ్చి అబద్ధమా, ఇంత దిగజారుడు రాజకీయమా చంద్రబాబు చేసేది? అవసర దశలో ఈ దశలో గౌరవంగా నిజాయితీగా మాట్లాడి ఓట్లు అడగాలి, కానీ ఇలాంటి అబద్ధాలు చెప్పి ఓట్లు అడుగుతారో అంతకన్నా జిగుత్సాకరమైన రాజకీయం మరొకటి లేదు. చంద్రబాబు ఈ రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇంట్లో తన ఆరోగ్యాన్ని కాపాడుకుని మనవాడితో ఆడుకుంటూ ఉంటే ఈ రాష్ట్రానికి మంచిది. సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా సార్? ఒక పార్టీ ఏమో ఉపయోగం లేదంటుంది. 100% ఏ విధంగా సార్? అంటే ప్రజలకు కూడా తెలుసుకోవాలని ఉంటది కదా సార్, ఏంటి దీనివల్ల యూజ్ ఉందా లేదా అని. ఏ విధంగా అంటే అమ్మాయి ఎవరు ల్యాండ్ ఏమిటి అనేది పక్కా డాక్యుమెంట్ లో ఉంటది, డిజిటలైజేషన్ చేసినాక పక్కగా ఉంటది. ఇప్పుడు ఎన్నో వింటున్నాం మనం, కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయి, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాలు చేసుకున్న వాళ్ళు ల్యాండ్లు. ఇవాళ చంద్రబాబు హయాంలో అనేక ల్యాండ్లు ఇలా కబ్జాలు చేశారు. ఎవరో పాప ఎక్కడో బెంగళూరులో ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఏదో ల్యాండ్ కొంటారు, లేదా తమిళనాడులో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఉద్యోగం చేసుకున్నప్పుడు ఇక్కడ చేసుకున్నప్పుడు కోరుకున్నారు, తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యో ఇంకో కారణాలు వేరే రాష్ట్రానికి వెళ్తారు. అవి వీళ్ళు దొంగ డాక్యుమెంట్లు సృష్టించేయటం, అవి కబ్జాలు చేసేయటం. విదేశాల్లో ఉన్న భూములు, విదేశాల్లో ఉంటారు, ఇక్కడ కొన్ని ఉంటారు, వాడు పిల్లాడు చదవడానికి విదేశాలకు వెళ్తారు, ఆ పిల్లాడి పేరు మీద ల్యాండ్ ఉంటుంది, అక్కడ అతను ఉంటాడు. ఇలాంటి కబ్జాలు చంద్రబాబు పీరియడ్ లో కోకోలు చేశారు. ఇవన్నీ ఇప్పుడు బయటపడతాయి. ఏంటి సార్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే? అందరికీ డౌట్ ఇది, అంటే ఏంటి, ఎవరికి కనీసం జ్ఞానం కూడా లేదు కదా సార్, చాలా మందికి లేదు. అదేనమ్మా, అందుకనే దీన్ని డ్రామా ఆడుతున్నారు ఆయన. పేదలకు పాపం వాళ్ళకి తెలియదు కనుక ఈయన ఈ డ్రామా మొదలెట్టాడు. ల్యాండ్ యాక్టింగ్ వల్ల పారదర్శకత ఏర్పడి ఎవరి ల్యాండ్ ఏంటి క్లియర్ గా ఉంటుందమ్మా. క్లియర్ గా ఎవడు కబ్జా చేయడానికి కానీ, ఎవడు బినామీలు కానీ, బినామీ పేరు మీద నడిపించడం కానీ సాగదు. బినామీ మీద పెట్టుకుని ఈ చంద్రబాబు ఎన్ని బినామీలు ఎన్ని పోతాయి.
క్లియర్ గా డాక్యుమెంటేషన్ జరిగిపోతుంది, ఎవరిది వాడిది, ఎవరు ఇక అంటే మళ్ళీ కొత్తగా డాక్యుమెంటేషన్ చేయించుకోవాలా సార్? ఈ ల్యాండ్ ఈ కబ్జా మీద నేనున్నా అని చెప్పి పాస్ పుస్తకాలు తీసుకెళ్లి మళ్ళీ అంతా కొత్తగా చేయించుకోవాలా సార్? ఇప్పుడు ల్యాండ్ కొత్తగా చేయించక్కర్లేదు, మన ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం ఎవరి పేరు మీద ఈ ల్యాండ్, హక్కుదారుడు ఎవడు అనేది ఉంటది. ఈ హక్కు ఇప్పుడు ఉన్న కన్ఫ్యూషన్ అంటే హక్కుదారుడు ఎవడు ఎవరి పేరు మీద ఉంటది, కానీ దాన్ని అనుభవిస్తున్నాడు ఎవడో ఉంటున్నాడు. అయితే సార్ మరి అది ఎప్పటి నుంచో కబ్జా మీద ఎవరుంటే వాళ్ళకే వస్తుంది కదా సార్? ఎప్పటి నుంచో అక్కడ ల్యాండ్ వదిలేసి వెళ్ళిపోయి భూస్వాములు ఉంటారు కదా సార్, వాళ్ళకు అప్పట్లో ల్యాండ్ సీజింగ్ యాక్ట్ కింద తీసుకొని అందరికి పంచిచ్చారు కదా. ల్యాండ్ సీలింగ్ లో పంచినా కూడా ల్యాండ్ సీలింగ్ అంటే ఇప్పుడు డౌట్ కూడా ఉంటది కదా సార్, ల్యాండ్ సీలింగ్ లో పంచినాయి మళ్ళీ గుంజుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారా? అంటే ఇప్పుడు ఇదే ప్రస్తావన వస్తుంది సార్, ల్యాండ్ సీలింగ్ లో అప్పుడు పంచిన భూములు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి, భూస్వాములకు ఇవ్వాలి అని చెప్పి ఇది చేస్తున్నారు అని. ల్యాండ్ సీలింగ్ లో అది రూల్ ప్రకారం ఇన్ని ఎకరాలకు మించి ఉంటే అది ల్యాండ్ సీలింగ్ పంచాలంటే. అది ఎప్పుడో చంద్రబాబు హయాంలో ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఏం చేశారంటే ఈ అన్ని పేపర్లు డాక్యుమెంట్లు కొన్ని మిస్సింగ్ కొన్ని వాటిలన్నింటినీ కబ్జా చేశారు. చంద్రబాబు గ్యాంగ్ అన్నింటినీ కబ్జా చేసి రికార్డ్స్ చూసుకుని ఎవరో ఎక్కడో వాళ్ళలో ఉన్నారు, ఎవరు ఇంకో రాష్ట్రంలో ఉన్నారు, ఎవరో చనిపోయారు, అవన్నీ కూడా కబ్జా చేసేసి వీళ్ళు కొత్త డాక్యుమెంట్లు దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం, దాంట్లో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లో రికార్డ్ చేసేసారు. ఇవన్నీ ఇప్పుడు బయటపడతాయి. అసలు ఈ భూమి అనేది ఎవరిది, ఇప్పుడు ఎవరిది అనేది అతను వారసులు ఎవరున్నారు, వారసులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందులో ఈ ప్రభుత్వ భూమి ఇది వేళది కాదు, ప్రభుత్వ భూమి రికార్డ్స్ ప్రకారం అన్ని సీన్లు ఇప్పుడు ఎవరిది వాళ్ళకు ఉంటది, ఎవరి భూమి వాళ్ళకు ఉంటది. ఈ బినామీలు ఉండరు, ఈ కబ్జాదారులు ఉండరు, ఇవన్నీ పోతాయి. అది భయం చంద్రబాబుకి. కబ్జాదారులు వాళ్ళు చంద్రబాబు హయా మొత్తం కబ్జాలే కదా భూములు, ఇవన్నీ బయటపడతాయి ఇప్పుడు. అందుకని చంద్రబాబు తన కబ్జా విషయాలు రహస్యాలు బయటపడతాయి, తన హయాంలో జరిగిన ఈ దౌర్భాగ్యం అంతా బయటపడుతుందని కంగారు పడుతున్నాడు. అంతకన్నా ఇంకేది ప్రజలకు చాలా ఉపయోగకరమైనది. ప్రజలకు వాళ్ళ హక్కు, వాళ్ళ స్థలం హక్కు, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు కొనుక్కుని కష్టపడి వాళ్ళ సంపాదనతో కొనుక్కున్న హక్కు వాళ్ళ పేరు మీద ఉండేది, రికార్డులో ఉండదు. ఎవడు దాన్ని రేపు పొద్దున్నే రికార్డు అయిపోయినాక డిజిటలైజేషన్ అయినాక నొక్కితే ఎవరు వాళ్ళలో తెలిసిపోతుంది. ఈ బినామీలు దొంగ డాక్యుమెంట్లు కావ తేలిపోతుంది. సార్ అయితే ఇప్పుడు దీన్ని ఆల్రెడీ రాజస్థాన్ లో విజయవంతంగా కొనసాగుతుందా? ఎలా ఉంది సార్? రాజస్థాన్ లో ఏమన్నా గొడవలు వస్తున్నాయా? మీరు రాజస్థాన్ లో ఆల్రెడీ ఉంటున్నారు. ఏమీ లేదు ఇప్పుడు. ఎందుకు మన ఒక గొడవ లేదు రాజస్థాన్ లో. ఓకే. ఇక్కడ కూడా దాదాపు 60% ల్యాండ్స్ ఆల్రెడీ జరిగిందమ్మా. ఇంతవరకు ఒక్కళ్ళు కంప్లైంట్ ఇచ్చారా? ఒక్కళ్ళు. 60% ల్యాండ్స్ ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ వల్ల ఆగింది అనుకోండి. 60% గ్రామాల్లో ఆల్రెడీ ఈ సర్వే జరిగిపోయింది. ఇంతవరకు ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా ఇదిగో మా భూమి కబ్జా అయిందని చెప్పారా? వచ్చిందా కంప్లైంట్? ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఎందుకు ఇలా వాళ్ళు సంతోషపడుతున్నారు. అమ్మా ఈనాటికి మన భూమి ఎవడ ఆక్రమించుకుంటాడో అనే భయంలో ఉండేవాడు. మనం ఇక్కడ ఉద్యోగరీత్యా ఉన్నాం, మన భూమి ఏమైపోద్దు. కంచెలు కట్టినా కూడా, ప్రహరీ గోడలు కట్టినా కూడా పగలగొట్టి మరీ స్వాధీనం చేసుకున్నారు కదా మన చంద్రబాబు పీరియడ్లో. అడిగే వాళ్ళు లేక వాళ్ళు ఎక్కడో. ల్యాండ్ పారదర్శకంగా ఉండడం కోసం ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారంటున్నారా సార్? దీంట్లో ఏమీ లేదు అంటున్నారా? మోసం 100కి 100 పారదర్శకత కోసం ఎవరు ల్యాండ్ యొక్క హక్కుదారుడికి ఎవరు కదిలించడానికి వీళ్ళు ఎక్కడ బినామీలు అని కానీ దొంగ డాక్యుమెంట్లు సృష్టించడానికి అవకాశం లేని విధంగా ఈ కబ్జాలు లేకుండా ఉండటానికి చాలా పారదర్శకతతో ఉండటానికి జరిగింది. అందుకని ఇప్పుడు 60% జరిగినా కూడా ఒక కంప్లైంట్ లేకపోవడానికి కారణం అదే. అది దాన్ని చంద్రబాబు తన కబ్జాలు తన హయాంలో జరిగిన కబ్జాలు, బినామీలు, దొంగ డాక్యుమెంట్లు ఎక్కడ బయటపడతాయో, ఎక్కడ పోతాయో అని ఆ భయం కొద్దీ ఇలాంటి ఒక డ్రామా ట్విస్ట్ చేస్తారు. ఆయనకు అలవాటు మా చంద్రబాబుకు భ్రమలు సృష్టించడం, ఈ భ్రమల్లో నుంచి లబ్ధి పొందడం అనేది ఆయన అమరావతిలో పుట్టించిన భ్రమలు. ఎన్ని భ్రమలు? సింగపూర్ వచ్చి సింగపూర్ సిటీ కట్టేస్తాడు, అక్కడ ఎకరం 10 కోట్లు అయిపోద్ది.
వాడి 16 అందుకని 16,600 ఎకరాలు ఇచ్చేశాడు. వీడు షెట్టి వస్తాడు, దుబాయ్ షెట్టి వస్తాడు, అతనికి 50 ఎకరాలు ఇచ్చాడు. వాడు హాస్పిటల్ కట్టేస్తాడు, 7 స్టార్ హోటల్, అక్కడ ఒక పెద్ద మల్టీ హాస్పిటల్ కట్టేస్తాడు, ఆయన అతనికి ఒక 50 ఎకరాలు. ఏమైనాయమ్మా, ఏమయ్యారు వాళ్ళు? అడ్రస్ లేదు ఇవాళ. ఆ ఈశ్వర్ అనేవాడు సింగపూర్, ఈయన ఈశ్వర్ అనేవాడి తోటి గవర్నమెంట్ తోటి కాదు, సింగపూర్ గవర్నమెంట్ కూడా సింగపూర్ లో ఒక మినిస్టర్ ఈశ్వర్ యొక్క పర్సనల్ గా అతను దగ్గర వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఈశ్వర్ సింగపూర్ లో. ఇలాంటి దౌర్భాగ్యాల నుంచి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అమరావతికి, తన్నోటితో తను చెప్పాడు. ఎవరో ఫైనాన్స్ ఇవ్వక్కర్లేదు, ఎవరో ఫైనాన్స్ లో ఇది ఇలా అయిపోయి అలా అయిపోయి ఇలా అయిపోతుందని భ్రమలు పుట్టించాడు. ఏమైంది? ఎన్ని దౌర్భాగ్యాలే. 3,000 రూపాయల ఛార్జ్ అయ్యే దీనికి 10,000 రూపాయలు ఇచ్చి గజానికి కన్స్ట్రక్షన్ కి. అన్ని దోచుడు దాచుడు దౌర్భాగ్యం రాజకీయాలు చేసి అవన్నీ బయటపడుతుంది. ఇప్పుడు మెంగలెక్క అక్కడ వస్తున్నాడు ఆయన. అన్ని ఒక్కటి కూడా భ్రమలు కల్పించడం, ప్రజల్లో ఒక అవధిని సృష్టించడం, అలా బతికేశాడు ఇన్నాళ్ళు. ఇప్పుడు అది సాగదు. ఇప్పుడు అది ఎందుకంటే సోషల్ మీడియా బాగా పెరిగింది. ఈయన దౌర్భాగ్యం అంతా తెలిసి ప్రజలకు గుర్తుండదు, ప్రజలు మర్చిపోతారు అనుకునే ఆయన డ్రామా అదే. ప్రజలకు గుర్తుండదు, పీపుల్స్ మెమరీ షార్ట్ కనుక మనం ఇప్పుడు ఒకటి మాట్లాడి 4 ఏళ్ల తర్వాత మనం మాట్లాడితే 4 ఏళ్ల క్రితం మాట్లాడింది ప్రజలకు గుర్తున్నదిలే అనే డ్రామాలోనే సాగుతున్నాడు. ఇప్పుడు అవన్నీ కాదు, నువ్వు గతంలో మాట్లాడింది కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వయాలు కేసు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీనికి అప్పుడు సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ యాక్టే అని మీరు చెప్తున్నారా సార్ ఫైనల్ గా? 100కి 100 రూపాయలు అమ్మా. ఓకే సార్, 100కి 100 రూపాయలు పారదర్శకత ప్రతి హక్కుదారుడికి. అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ గా సార్, ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది? మీరు తిరుగుతున్నారు కదా ఇప్పుడు నేను తిరుగుతూ ఉండడం బట్టే చెప్తాను. ప్రజల ఒపీనియన్ ఇంకా చంద్రబాబు ఇంకా కిందకి లోతుకి వెళ్తున్నాడు తప్పితే కొన్ని చోట్ల ఉన్నాయనుకుంటే ఇంకా ఇతని చందాలపు బిహేవియర్ వల్ల, చందాలపు అబద్ధాల వల్ల ఇంకా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నాడు. ఒక్క మాట కూడా చంద్రబాబు మాట నమ్మకూడదు. చంద్రబాబు పచ్చి అబద్ధాల కూరు. అతని మాట నమ్మితే మనం మునిగిపోతాం. అతను నమ్మి, ఎందుకంటే వాలంటీర్లు తెచ్చాడు, ఇవాళ వాలంటీర్లు కూడుతున్నాడు. వాలంటీర్లు వ్యవస్థ చేసింది ఎవరయ్యా? కేసులు కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇచ్చి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తన మనిషితో ఇప్పించి, ఇప్పుడు ఆ మనిషితోటే బ్యాంకులో ఇంతమంది సలహా కూడా ఇచ్చింది నిమ్మగడ్డ రమేష్. వాలంటీర్లు కాకపోతే ఏం చేయాలని ఎలక్షన్ కమిషన్ అడిగితే ఈయన ఇచ్చే నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన సలహా బ్యాంకుల్లో ఇవ్వండి. ఇప్పుడు అదే బ్యాంకుల్లో వేస్తారా? ముసలాళ్ళు బ్యాంకు దగ్గరికి వెళ్తారని చంద్రబాబు మాట్లాడతారు. తనే చేసి తనే మాట్లాడతాం. అట్లాగా అతను అన్ని ఇది సంక్షేమ పథకాల వల్ల 70,000 కోట్లు ఖర్చు పెడతాను ప్రభుత్వం సంక్షేమ పథకాలకి. ఇది ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు తను 1,65,000 కోట్లు ఖర్చు పెడతానట. అదే సంక్షేమ పథకం. అన్ని యూటర్న్లు, అబద్ధాలు, ఎక్కడికక్కడ వెంకటలక్ష్మి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నోటికి వచ్చింది ప్రజలు పుట్టించేసేసి ఒక భ్రమంలో ఒక జీతాతను అలవాడు. ఆ నీచపు రాజకీయాలకి, ఆ క్షుద్ర రాజకీయాలకి, ఈ అబద్ధాల ఆడబోత రాజకీయాలకి, ఈ దోసుడు దాసుడు రాజకీయాలకి, ఈ యూటర్న్ రాజకీయాలకి, ఈ వెనుబోడు రాజకీయాలకి ఈ ఎన్నికలతో స్వస్తి పలకపోతున్నారు ప్రజలు. ఈ చంద్రబాబు అనే ఒక దౌర్భాగ్యపు రాజకీయ నాయకుడిని ఇంటికి పంపించి మనోడు ఆడుకోనైనా నీ మనోడితో ఆడుకో కానీ ఉద్దంతులు కొట్టబోతున్నారు. ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం అదే ఉంది. ప్రజల అభిప్రాయం చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ప్రజలు చాలా ఎంత కోపంగా ఉన్నారంటే మీకు తెలుసు రేపు రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది. చంద్రబాబుకి మంచి గుణపాఠం చెప్పబోతున్నారు. ఇప్పుడు పురంధేశ్వరి ఉంది. హలో సార్, నేను దాని గురించి ఒక్క నిమిషం సార్, నేను దాని గురించి మళ్ళీ ఇంకో కాల్లో తీసుకుంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చిట్టిబాబు ఏం చెప్తున్నారంటే, దీన్ని పయ్యావుల కేశవ్ ఆల్రెడీ 2019 అసెంబ్లీలో దీన్ని సపోర్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన యాక్ట్ అని, ఈ యాక్ట్ వల్ల వాళ్ళ భూములు ఎక్కడున్నాయి వాళ్ళకి తెలుస్తుందని, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ భూముల్ని కొనుక్కున్నప్పుడు వాళ్ళ భూమి పారదర్శకంగా ఎక్కడంటే అక్కడ బటన్ నొక్కితే కనిపిస్తుంది అని, ఇది చాలా పారదర్శకమైన యాక్ట్ అని, దీన్ని ఆల్రెడీ రాజస్థాన్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారని, ఈ యాక్ట్ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, కావాలని చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి చిట్టిబాబు గారు చెప్తున్నారు.